నమస్కారం. కార్తీక స్వరాభిషేకం. స్వాగతం, సుస్వాగతం. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో మనం చేసే పూజలు, దానాలు, ఉపవాస దీక్షలు అత్యంత పుణ్య ఫలితాలను ఇస్తాయి. పరమశివునికే కాదు, హరిహరులకు, సమస్త దేవతలకు ఈ మాసం ఎంతో ఇష్టమైనది. సకల దేవతార్చన ఈ మాసం ప్రత్యేకత. ఈ కార్తీక స్వరాభిషేకం కార్యక్రమంలో సకల దేవతల్ని అర్చిద్దాం, సభక్తి గీతాలని ఆలకిద్దాం, అలాగే నయన మనోహరమైన నృత్యాల్ని తిలకిద్దాం. రాళ్లని కరిగించే శక్తి రాగానికి ఉంది. పాషాణ హృదయాల్ని సైతం కదిలించి కరిగించే ఆ మధుర సంగీతం అమ్మవారి నవనీత హృదయాన్ని కరిగించలేదా చెప్పండి? వెన్న మనసున్న ఆ శివశంకరిని తన మృదు మధుర గానంతో కదిలించి కరిగించాడు అమర గాయకుడు ఘంటసాల మాస్టర్ గారు. మరి అద్భుతమైన పాటని మనం విందాము కారుణ్య గళంలో. शिवशंकरी शिवशंकरी शिवानंदलहरी शिवशंकरी शिवानंदलहरी शिवशंकरी शिवानंदलहरी शिवशंकरी चंद्रकलाधरी ईश्वरी चंद्रकलाधरी ईश्वरी కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవా దీన పాలనము సేయవే శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సని ధని స మప ధని స ధని స ధని స ధని స చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సని పమ రి స ధని రే ని స రి మ పద మ ప ని రి ని స ద ప చంద్రకళాధరి ఈశ్వరీ ధని స మ ప ధని స సరి మ గరి మ ప ని ధని స మ ప ని రి సరి ని స ధని ప మ ప ని సరి సని సరి గా రి సరి రి సని సని ప ని ప మ ప మ గ మ రి సని స సరి మ ప ని ధని స సరి మ ప ని ధని స సరి మ ప ని ధని స చంద్రకళాధరి ఈశ్వరీ चंद्रकलाधरी ईश्वरी
దిర తోం 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 దిర దిర తోం 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 దిర దిర తోం దిర దిర తోం దిర దిర తానా ధీరే తోం దిర 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 నా దిర 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 తోం దిర 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 నా దిర 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 తోం దిర 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 తోం నిని 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 దని ని దని ని దబ పస దని స దని దని రి రి సరి రి సని సగ గరి గ గరి స సరి రి సరి రి సని ని స ని స ని ద దని ని దబ ని ని ద స ని ని రి రి స ద గ గ రి రి గ గ స స రి రి ని స ని రి రి స ద స స రి ని 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 రి రి ని ని రి 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 ని ని గ గ గ గ ని ని రి రి గ రి మా రి మ రి స రి స ని స ని ప ని ప మ ప మ రి గ సరి స స మ ప మ మ సరి స స స స సరి స స ప ని ప ప సరి స స స స స మ ప మ మ ప ని ద ద మ ప మ ప ని ద మ ప మ ప ని ద ప ద ప ప సరి స స ప ద ప సరి స ప ద ప సరి స మ మ మ ప ప ప ద ద ద ని 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 స స సరి రి రి గ ని స ని సరి మా పంచభూతనాథుడు పరమశివుడు. అతని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, పామైనా కరవదు. ఆ విశ్వేశ్వరుణ్ణి రాయి అనుకున్న మూర్ఖుడే అసలైన పాషాణం. ఆ పాషాణ హృదయం కరిగి ఆ గుండెలో పరంజ్యోతి వెలిగితే అప్పుడు ప్రత్యక్షమయ్యేది ఒక్కడే. ఆ ఒక్కడు మంజునాథుడే. అవ్యక్తమైన ఆ అనుభవాన్ని ఇప్పుడు మీకు అందించబోతోంది కుమారి రమ్య బెహ్రా, అలాగే తనతో పాటు పాడుతా తీయగా బృందం. ఆ మంజునాథుణ్ణి మనసారా వీక్షించండి. మంజునాథుడొక్కడే शशिधर शुभकर जय जय शंभो जय जय चंद्रधरा जय जय शंभो जय जय चंद्रधरा ना आरती तीर्चावु ना दारी मार्चावु मंजुनाथ मंजुनाथ ना अहंकारान्नि काल्चि भस्मं చేసావు నా కంటి దీప
शङ्कर शङ्कर हर हर शङ्कर मुरहर भवहर शशिधर शुभकर जय जय शम्भो जय जय चन्द्रधरा शङ्कर जय जय शम्भो जय जय शम्भो जय जय चन्द्रधरा शम्भो जय जय शम्भो जय जय चन्द्रधरा हर हरा मंजुनाथ 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 ఎంతటి చక్రవర్తికైనా పరాక్రమవంతులకైనా కష్టకాలం వచ్చినప్పుడు తమకు మించిన శక్తిగల అమ్మవారిని శరణు వేడక తప్పదు. అజ్ఞాతవాస సమయంలో తన భర్తలతో పాటు విరాటు కొలువు తీరిన ద్రౌపదికి ఆ శివసతినే శరణుజొచ్చింది. భయాన్ని తొలగించమంది, విజయాన్ని కలిగించమంది, తనలో ధైర్యాన్ని వెలిగించమంది. మహిమాన్వితురాలైన ఆ శివానికి మాలిని చేసిన నివేదనే ఈ భక్తి గీతం. శ్రీమతి సునీత గళంలో విని ఆనందించండి. शुभकारिणी विजयरूपिणी जननी शिवकामिनी जय शुभकारिणी विजयरूपिणी जननी शिवकामिनी
గంగాధరుడు పరమశివుడు, అర్ధనారీశ్వరుడు ఆ పశుపతే. అయితే తలకెక్కిన గంగంటే శివునికి ఇష్టమా, లేక తనువులో సగభాగమైన గౌరీదేవంటే ఇష్టమా? ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ మక్కువ? ఈ ప్రశ్నకు సమాధానం ఆ సదాశివుడే చెప్పగలడు. ఈ చిక్కు ప్రశ్న ముడిని విప్పగలడు. శ్రీమతి శ్రీనిధి అందిస్తున్న ఈ గంగా గౌరీ సంవాదాన్ని వింటూ సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి.
బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతల పూజలు అందుకున్న మంగళకరమైన శివలింగాన్ని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి, దుఃఖ వినాశనం జరుగుతుంది, అష్టదరిద్రాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే 8 ఆశ్వాసాల లింగాష్టకాన్ని ఈ కార్తీక మాసంలో ప్రాభాత వేళ పఠించినా ఆలకించినా అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు. మరి మనం కూడా కాస్త పుణ్యం మూట కట్టుకుందామా? విందాము ఈ అద్భుతమైన లింగాష్టకాన్ని కారుణ్య మరియు సునీత ద్విగళంలో. మురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం మణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. సురగంగను నేలకి దించిన పరమశివుడు కరుణాంతరంగుడు. భగీరథుని పూర్వీకులు ఉత్తమ గతులు పొందడానికి ఆ గంగాధరుడే కారకుడు. ఆ శంకరుడు కురిపించే జలధారలు జనాల్ని ఎలా ఉద్ధరించాయో ఈ నృత్య గీతాన్ని చూసి ఆనందించండి. ఈ గ్రామ ప్రజలు వర్షాలు పడక, తినడానికి తిండి లేక, పంటలు పండడానికి నీళ్లు లేక పొలాలన్నీ వెలవెలపోతున్నాయి. మేతలేక పక్షులు ఆహాకారాలు చేస్తున్నాయి. ఆ పరమశివుణ్ణి వేడుకుంటే వర్షాలు పడతాయని గ్రామ ప్రజలంతా శివుణ్ణి భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నారు.
అమ్మా అమ్మా, ఊర్లో 20 మందికి పైగా చనిపోయారమ్మా. ఆ మహాశివుడికి అఖండ దీపాలు వెలిగించండి. ఢమరుకాలు, శంఖాలతో, నాద వాయిద్యాలతో నాట్యం చేద్దాం. ఆ పరమశివుడే మనకు దిక్కు. శివయ్య, ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటావు శివయ్య? ఆలస్యమైతే ఊర్లో ఒక్కరు కూడా మిగలరు.
నా నాట్యానికి నీ మనసు కరిగి వర్షం కురవకపోతే నా రక్తాన్ని నీకు నైవేద్యంగా పెడుతున్నాను, తీసుకో. వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేష నీ మనసున కలగద రాగలేశమైన హే మహేశ నీ భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన ఆ గంగాధరుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కరుణా కటాక్షాలు తన మీద ఎప్పుడూ ఉండాలి అని భావిస్తూ ఒక భక్తుడు ప్రార్థించేటువంటి ఈ నివేదనని వినండి. ఈ పాటని మనకు అందించడానికి వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము శ్రీమతి సునీత గారిని. గమ గ ప ప ప మ ప ని ప ప ప ప గ గ మ గ
స సగ గ సగ ప ప మ ప స ని స స స ని స గ స గ స ని స గ స సగ గ స స స స ని స గ గ గ సగ గ మ మ గ స గ స ని ప ని ప మ గ మ గ ఆనతి నీయరా శంకర శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని విసపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నిరుగని గంగనేలి వంకలేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమిని కింకరునిగా సేవించుకొందురా ఆనతి నీయరా పప్పా పమ పానిని పమగ సగగ్గ పప్పా పమ పానిని పమగ సగగ్గ గమ పని గమ పని సమ పని సగని సపాని మా పగమ సగమ పప్ప పమ పానిని పమగ సగగ్గ గమ పని గా మ పని సమ పని సగని సపాని మా పగమ సగమ పప్ప పమ పానిని పమగ సగగ్గ గమ పని సమ పని సగని గమ పని సమ పని సగని సపని మా పగమ సగమ పప్ప పమ పానిని పమగ సగగ గమ పని సమ పని సగని సపని మా పగమ సగమ పప్ప పమ పానిని పమగ సగగ గగ మమ పపని గ తక తకిట తక ధిమి మమ పపని ని సమ తక తకిట తక ధిమి పపని ని స సగని తక తకిట తక ధిమి సపని మ పగమ సగమ పప్ప పమ పానిని పమగ సగగ్గ రక్షాధర శిక్షా దీక్షా దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్ష రూపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా పరమశివుడు కొలువైన క్షేత్రం కాశీక్షేత్రం. ఈ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు. పరమశివుడి మానసపుత్రుడే ఈ కాలభైరవుడు. ఇతను ప్రధానంగా తాంత్రిక దేవుడే అయినా భక్తిభావన పరంగా అతని ప్రాధాన్యం అనంతమైనది. శైవ సాధువుల్లో ఒక రకమైన సన్యాసులు అఘౌరాలు. సభ్య సమాజానికి దూరంగా ఉండటం వలన, సన్యాసం స్వీకరించడం వలన, వీరు చేసే తపస్సుల వలన రోగాలను నయం చేసే మంత్రశక్తులు వీరిలో ఉన్నాయి అని నమ్మకం. వారికి ఆరాధ్య దైవం కాలభైరవుడు. పునర్జన్మలేని ముక్తి కోసం
ఆ అఘోరాలు చేసే భైరవార్చనే మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేటువంటి ఈ నృత్య రూపకం. చూసి ఆనందించండి. सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथ कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थनायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवं भजे प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं शिवं समस्तलोकविग्रहं हेमपिङ्किनीलसङ्गतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं धर्मनाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशिकासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे సత్యయుగం నుండి అఘోరాలున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. శివుడి యొక్క 5 ముఖాలలో దక్షిణంగా ఉన్న ముఖం అఘోరా అని, ఈ 5వ ముఖం మరణ భయాన్ని పోగొట్టి మోక్షాన్నిస్తుందని చెబుతారు. అఘోరాలు కాశీనగరం గంగానది తీరంలో నివసిస్తుంటారు. వీరంతా శివుని ప్రతిరూపమైన భైరవుడి భక్తులు. వీరు పునర్జన్మలేని మోక్షాన్ని కోరుకుంటారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कररारा ओम मंत्रेश्वर स्वर ओम यंत्रेश्वर स्थिर ओम तंत्रेश्वर वरदावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా